హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ, వృషభ రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. అయితే ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 26 వరకు జన్మరాశిలోను, తర్వాత మిథున రాశిలో సంచరించడం అంటే ద్వితీయంలో అనుకూలంగానే ఉంటుంది. పరిస్థితులకు తగ్గ విధంగా మీరు నడుచుకుంటారు. అంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అందుకు అనుగుణంగా మౌల్డ్ అయిపోతూ ఉంటారు. దానివలన ఎవరిని నొప్పించినటువంటి పరిస్థితులు అయితే మీకు ఉంటాయి. అలాగే ఎవరూ కూడా వేలెత్తి చూపించే విధంగా మీ ప్రవర్తన అయితే ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటారు. అది మీకు ఒక అడ్వాంటేజ్గానే చెప్పాలి. అలాగే మీ చుట్టూ ఉండేటువంటి జనాలను కూడా మీరు ఆకర్షించుకుంటారు. ఎవరైతే మీ దగ్గర ఉంటారో, మీ చుట్టూ చేరుతారో వారందరికీ కూడా మీ యొక్క
మంచి మాటల వలన వారు ఆకర్షితులవుతారు. కాకపోతే మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద మాత్రం కాస్త శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులైతే కొంత మెరుగుపడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవటానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే అనుకోని ఖర్చులు, సడన్ ఎక్స్‌పెన్సెస్ అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తప్పించుకోలేరు. అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం. ఆ నిర్ణయాలు మీకు కాస్త ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. కాకపోతే ఇక్కడ మీ ఐక్యూకి బాగా పనిచెప్పాలి. మీ బుద్ధిబలానికి, మనోబలానికి ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటి సందర్భాల్లో మీరు అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇరకాటంలో పడిపోతారు. అలాగే కుటుంబ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపాటి సమస్యలు, కుటుంబంలో కలతలు, చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి అడుగు వేయటం మంచిది. స్థిరాస్తులైతే కొనుగోలు చేయాలి అనుకునే వారికి శుభ సమయంగానే చెప్పాలి. అలాగే వారసత్వ ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే అవి జాగ్రత్తగా మీరు పరిష్కరించుకోగలిగితే మీకు వచ్చే సూచనలైతే ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే శుభ సమయంగానే చెప్పాలి. మీ లక్ష్యాన్ని, మీ ఆలోచనకు తగ్గట్టు చక్కని ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక మానసిక సంఘర్షణ మీలో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆత్మన్యూన్యతాభావం, ఏమిటో, ఏం జరుగుతుంది, రేపేమవుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ అనేది ఈ రాజకీయ నాయకులకి ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణ ఫలితాలే ఉంటాయి. కొద్దిగా అంటే బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ మీరు అనుకున్న విధంగా జరగటంలో కాస్త జాప్యం అయితే కనిపిస్తూ ఉంది. పై అధికారులతో కూడా మిస్‌కమ్యూనికేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూల ఫలితాలే ఉంటాయి. వ్యాపార అభివృద్ధిలో కొత్త ఆలోచనలు చేస్తారు. కాకపోతే ఆలోచన అమలు చేయాలి. ఆలోచన చేయటం ఒక ఎత్తు, దాన్ని అమలు చేయటం మరొక ఎత్తు. అది చూసుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు. నూతన ఒప్పందాలు ఏమైనా ఉంటే ఈ చివరి వారంలో అంటే 24 తర్వాత ఫైనల్ చేసుకోవటం చాలా మంచిది. షేర్ మార్కెట్ ఆర్థిక సమతుల్యత సరిగ్గా ఉండదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే ప్రయత్నం చేయండి. విద్యార్థులకైతే శుభ సమయం. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో రాణిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవటానికి కూడా మంచి సమయంగా చెప్పాలి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి భయానికి కూడా గురి కానవసరం లేదు. అయితే చిన్నపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 16, 21, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 18, 23, 27, 29 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి వృషభ రాశి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. వృషభ రాశి వారు బుధుడికి, కుజుడికి మంత్రాలు పఠించాలి. బుధుడికి సోమాత్మజాయ విద్మహి సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు ఉదయం ప్రదోష వేళలో పఠించండి. మంచి ఫలితాలు వస్తాయి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మీకు సానుకూలంగా ఉన్నట్లయితే మన రేపు జరిగేటువంటి హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. ఏ జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.